ఓం గం గణపతియే నమః. శ్రోతలందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. స్కంద చరిత్ర రచన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు. ముందు మాట కొన్ని విషయాలు తెలుసుకుందాం. సద్గురువు, సమన్వయకర్త, సంస్కర్త ముందు మాటను ఈ పై మాటతో ప్రారంభించడానికి కారణం లేకపోలేదు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనేక నామాలలో గుహ అనే నామం చాలా ప్రసిద్ధమైనది. గుహ అంటే రహస్యంగా దాగి ఉన్నవాడు అని లక్షణార్థం చెప్పుకోవాలి. హృదయ గుహలో సూక్ష్మ రూపంలో పరమాత్మ ఉంటాడని, ఆయనను విచారణ చేసి దర్శించాలని వేదాలు చెబుతున్నాయి. సర్పాకారంలో లౌకిక గుహలోను, సూక్ష్మాకారంలో ఆధ్యాత్మిక గుహలోను దాగి ఉన్న ఆ గురు గుహ స్వామిని పట్టుకోవటం సద్గురువు అనుగ్రహంతో మాత్రమే సాధ్యం. తన నామాలలోనే గుహ అనే రహస్యమయ నామాన్ని కలిగిన ఆ కార్తికేయ స్వామి యొక్క చరిత్ర ఇంకెంత రహస్యంగా ఉంటుందో మనం ఊహించవచ్చు. దేవతా తత్వాన్ని తెలుసుకోవాలంటే ఉపదేశం కావాలి, తచ్చరిత్ర తెలియాలి. ఉపదేశించి చరిత్ర తెలిపేది, ఆ తెలిసిన చరిత్ర ద్వారా ఉపాస్య దేవతను దర్శింపచేసేది సద్గురువే. అందుకే సద్గురువు సమన్వయకర్త. పురాణాలలో అన్నిటా సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర కనిపించి తీరుతుంది. ఒకవేళ చరిత్రగా కనిపించకపోయినా ఆయన జనన ఘట్టమో, ఆయన తన భక్తులను రక్షించే విధానమో, ఆయన చేసిన దుష్ట శిక్షరక్షణో లేదా ఆయన చేసిన ఉపదేశమో ఏదో ఒకటి అన్ని గ్రంథాలలోనూ ఉండి తీరుతుంది. కానీ అన్నింటా ఒకే విధంగా కనిపించదు. ఆయన చరిత్ర ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క విధంగా విచిత్రమైన వర్ణనలతో, విచిత్రమైన కథాకూర్పుతో, అతి చిత్రమైన రహస్యాలతో ఆశ్చర్యపరుస్తుంది. అన్ని పుస్తకాలను తిరగేసి కుమారస్వామిని గురించి తెలుసుకుందాం అని చదవటానికి కూర్చుంటే ఆయన చరిత్ర అర్థం కాకపోవటమే కాక నానా రకాలుగా అనుమానాలు కూడా కలుగుతాయి. మరి అన్నింటినీ ఒకచోట చేర్చి వాటికి గల పూర్వాపర సంబంధాలను తెలిపి చరిత్రను ఒక గాడిలోకి తీసుకువచ్చి ఆయనను గురించి తెలిపేది ఎవరు అంటే సద్గురువే. అందుకే మన సద్గురువు దేవులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పిల్లలకు పాఠాలు నేర్పే ముందు తండ్రిలా తాము సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన సమస్త గ్రంథాలను తిరగవేసి ఆ చరిత్రను సమన్వయపరిచి కేవలం కథను మాత్రమే కాక యోగ రహస్యాలను, తత్వదర్శన ఉపాయాలను, కుమారస్వామి అనుగ్రహాన్ని పొందే మార్గాన్ని ఈ స్కంద చరిత్ర అనే గ్రంథం ద్వారా లోకానికి అందించి అనుగ్రహిస్తున్నారు. ఈ గ్రంథాన్ని అందుకున్న మనమందరం ధన్యులం. యోగ సాధన చెయ్యకనే మహాయోగులమైన మహనీయులం. అక్కడక్కడ తాము చెప్పిన స్కంద చరిత్రను ఒకచోటకు చేర్చి గ్రంథంగా తేగలిగిన భాగ్యాన్ని నోచుకున్నందుకు మేము ధన్యులం. ఈ పుస్తకాన్ని పారాయణ చేస్తున్న మనమందరం ధన్యాతి ధన్యులం. ఈ పుస్తకాన్ని గురించి చెప్పాలంటే ఇంకొక పుస్తకం వ్రాయవలసి వస్తుంది. అంత గొప్పది ఈ గ్రంథం. ప్రధానంగా ఈ గ్రంథంలో మనం చూడవలసినది విషయాన్ని నడిపించిన శైలి. ఎంతటి వారికైనా సుబ్రహ్మణ్యుడి గురించి మాట్లాడటం అంటే కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే ఆయనను గురించి మాట్లాడటం అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైన పరమశివుడిని గూర్చి మాట్లాడటమే. దేనితో ప్రారంభించాలో, వేనితో ముగించాలో, మధ్యలో కథ ఎటుపోతుందో అని అందరూ సంశయంలో పడిపోతూ ఉంటారు. అందుకే ఎవరూ పూర్ణంగా స్కంద చరిత్ర చెప్పలేకపోయారు. వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలలో అక్కడక్కడ కుమారస్వామికి సంబంధించిన కథనంతా చెప్పినప్పటికీ పాఠకులకు సరైన అవగాహన లేకపోవటం వల్ల అది పొంతన లేనట్టుగా కనిపిస్తుంది. వ్యాసుల వారిని ఆధారం చేసుకొని అనేక మంది పండితులు, కవులు, మహాత్ములు తమకు రచించిన కథాభాగాన్ని వర్ణన చేసి ఉన్నారు. ఈ గ్రంథం అక్షర స్వరూపి అయిన సుబ్రహ్మణ్య స్వామిని ఆకారాది చకారాంతం గల అక్షరాలతో కీర్తన చేయటంతో ప్రారంభమవుతుంది.
పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ అక్షర జ్ఞానం కలగాలని సంకల్పంతో శ్రీ స్వామీజీ అలా చేశారు. నామాలలో గల రహస్యాలను వర్ణన చేయటంతో ప్రారంభించి శివ తపస్సును వర్ణించి శివుడు తపస్సు చేస్తూ ఉండగా జన్మించిన కుజగ్రహానికి కుమారస్వామికి గల సంబంధాన్ని వర్ణించడంతో అసలైన కథ మొదలవుతుంది. దీనితో మంగళాచరణ చేసినట్లు అయింది. మంగళగ్రహ స్మరణ కూడా అయింది. కుజగ్రహ దోషాలను పరిహారం చేసి భక్తులకు కళ్యాణ భాగ్యాన్ని కూడా అనుగ్రహించినట్లయింది. ప్రతి నాయకుడిని గొప్పగా చెబితే అసలు నాయకుడిని వర్ణించక్కర్లేదు అనేది సామెత. దాన్ని మనసులో ఉంచుకొని తారకాసురుని గురించి, వాడి జన్మఘట్టాన్ని గురించి చెప్పటం చాలా రుచిగా ఉంది. తారకుడు వరం కోరిన ఘట్టంలో 7 రోజులను మానవ ప్రకారంగా 7 సంవత్సరాలుగా గ్రహించాలని చెప్పటం అద్భుతమైన సమన్వయం. తారకుడిని గురించి చెప్పిన తర్వాత కథ త్రిపుర రహస్యంలోకి తిరుగుతుంది. అదే సనత్కుమారుని కథ. అదే ఆ స్కంద చరిత్రకు గొప్ప మలుపు. మహాసేనుడిలో మహాసత్వగుణాన్ని చూపించే మహత్తరమైన ఘట్టం ఇది. తర్వాత కథ కుమార సంభవం. ఇది అందరికీ ఎంతో కొంత తెలిసిందే. ఆ తెలిసిన కథను కూడా కొత్తగా తెలిపి కుమారస్వామిలో పంచభూతాత్మకత్వాన్ని చూపించడం ఒక కొత్త శైలి. ఇక విశ్వామిత్ర ఘట్టం. విశ్వామిత్రుడు సుబ్రహ్మణ్య స్వామికి నామకరణాది సంస్కారాలు జరిపించడాన్ని అందరికీ తెలుసు. కానీ ఆయన ఆ స్వామికి సుబ్రహ్మణ్య అనే నామాన్ని ఇచ్చాడని ఎవరికీ తెలియదు. అది తెలిపారు శ్రీ స్వామీజీ. ఈ ఘట్టం తరువాత కథ తమిళంలోని కంద పురాణంలోకి తిరుగుతుంది. అక్కడ నుంచి చాలా ముఖ్యమైన విషయాలు గ్రహించి బోధించారు. కుమారుడి బాల్య చేష్టలను గురించి చెప్పటం అద్భుతం. బాల్యఘట్టాలను చదువుతున్నప్పుడు శ్రీ స్వామీజీ కాళిదాసు కన్నా ఒక అడుగు ముందుకు వేశారేమో అనిపిస్తుంది. కుమారస్వామి బ్రహ్మచార, గృహస్థ, సన్యాస అనే అనుమానాలను పరిహసించే దండాయుధపాణి ఘట్టం అమోఘం. శూరపద్ముడి కథ పురాణాలలో ఎక్కడ కనిపించనంతగా ఈ స్కంద చరిత్రలో కనిపిస్తుంది. దాన్ని పారాయణ చేయడంతో మనశ్శాంతి లభిస్తుంది అనటంలో అనుమానం లేదు. తరువాత వల్లి దేవసేన కళ్యాణ ఘట్టాలు. అవి నిజంగా లోక కళ్యాణ కారకాలు. కళ్యాణ ఘట్టం తరువాత కథ భూలోకానికి దిగుతుంది. అంటే క్షేత్రవర్ణన. ఆరు పడై క్షేత్రాలను గురించి చెప్పటమే కాక ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క కీర్తనను అందించారు శ్రీ స్వామీజీ. ఆ కీర్తనలను పాడుకుంటే ఆ క్షేత్రానికి వెళ్ళి వచ్చినంత పుణ్యం. అవతార కథలు స్వామిని భక్తులను స్వామికి దగ్గర చేస్తాయి. ఆయన యందు భక్తి శ్రద్ధలను పెంపొందిస్తాయి. ఈ గ్రంథంలో అనేక స్తోత్రాలు, 30కి పైగా కీర్తనలు ఉన్నాయి. దత్తావతారమూర్తులై దత్త ప్రచారాన్ని చేస్తున్న శ్రీ స్వామీజీ సుబ్రహ్మణ్యుడిని ఎందుకు పట్టుకున్నారు? అవధూత దత్తపీఠంలో కొత్తగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు అనే ప్రశ్నలు కొందరికి కలగవచ్చు. దీనికి సమాధానమేమంటే ఒకే శక్తి నుంచి వచ్చిన దేవతలందరూ ఒకటే. ఏ దేవతను ఉపాసన చేస్తున్నప్పటికీ తక్కిన దేవతలందరినీ భక్తిగా కొలిచి ఆ దేవతామూర్తిని గురించి తెలుసుకొని అనుగ్రహాన్ని పొందేవారే నిజమైన ఉపాసకులు. తమ భక్తులందరినీ ఉద్ధరించాలనే సంకల్పంతో, విశేషంగా సుబ్రహ్మణ్య భక్తులపై ప్రేమతో శ్రీ స్వామీజీ వారు ఈ గ్రంథాన్ని మరకత సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్టా సమయంలో ప్రవచనం చేసిన తమ అనుగ్రహ భాషణానికి అక్షర రూపంగా అందిస్తున్నారు. ఈ గ్రంథం ముద్రణ విషయంలో సేవ చేసి ధరించిన శ్రీరామ్, సుబ్బు, కిరణ్, వాసు వీరందరిపై సద్గురు కృప సదా వర్షించుగాక. తగు సలహాలిచ్చిన కుప్ప వెంకట కృష్ణమూర్తి గారి కుటుంబానికి గురు కృప లభించుగాక. ఆర్థిక సేవ చేసి పుణ్యార్జన చేసిన సద్భక్తులకు జ్ఞాన సంపద అభివృద్ధి కలుగుగాక.
సంతానాన్ని, యోగాన్ని, గురుభక్తిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించే సుబ్రహ్మణ్య స్వరూపులైన సద్గురుదేవుల అనుగ్రహంతో ఈ గ్రంథాన్ని పారాయణ చేస్తున్న వారందరికీ సమస్త మంగళాలు కలుగుగాక. సుబ్రహ్మణ్య ప్రసాద సిద్ధిరస్తు. నమస్తే భూమితత్వాయ, నమస్తే జలజన్మనే, నమస్తే వహ్నినేత్రాయ, నమో వాయుస్వరూపిణే, నమస్తే వ్యోమదేహాయ, సుబ్రహ్మణ్యాయతే నమః. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి. శుభం.